అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. పబ్లిక్ ఇప్పుడు అత్యవసరమైన ఏంది? కొలువులు, ఉపాధి, ఇండ్లు అనుకుంటుర్రేమో. అవన్నీ కట్టిస్తే కాంగ్రెస్ వాళ్ళని ఎవరు దేక్తారు? అందుకే వాడకట్టుల పొంటి కాంగ్రెస్ లీడర్ల ఇగురాలు పెట్టుడు, కాంగ్రెస్ లీడర్లకు పాలాభిషేకాలు చేసుడు, కాంగ్రెస్ లీడర్ల భజన డీజే పాటలకు డ్యాన్సులు చేపించుడు ఇవి ముఖ్యం కదా. ఇవి చేస్తేనే పార్టీకి పబ్లిక్లో పతార పెరుగుతుంది. అదే ఆఖరికొచ్చే పనులు చేస్తే అవసరం తీరినాక ఎవరు యాదుచుకుంటారు చెప్పుర్రి కాదా. సీఎం రేవంత్ సార్ మీద ఎప్పట్లెక్కనే మాస్ ర్యాగింగ్ చేసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. కంప్యూటర్ను కనిపెట్టిన వాళ్ళని కనిపెట్టే పనిలో బిజీగా సీఎం చాలా బిజీగా ఉండు కానీ నీళ్లల్లో మునిగి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ వట్టెం పంపును పట్టించుకునే తీరిక మాత్రం సీఎంకు లేకుండా పోయింది. పంప్ హౌస్ నీళ్లల్లో మునిగి 3 రోజులైతున్నా నీళ్లు బయటికి వెళ్లకుండా నిమ్మలంగా ఉన్నారు. మరి సీఎం గారికి ఇరిగేషన్ మంత్రి గారికి ఇవన్నీ ఏం పట్టయ్యా? ఎంతసేపు విగ్రహాలు వీధులెంబడొచ్చి పాలాభిషేకాలే కావాలనా? వేల కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టులు ఏడబోయినా ఏమనిపించదా? అధికారులతో దగ్గరుండి పని తెప్పియాల్సింది పోయి మీరే మాకేందన్నట్టుంటారా? పాలమూరు బిడ్డనంటూ బడాయి చెప్పుకుంటారు. అదే పాలమూరు ప్రాజెక్టు పంప్ హౌస్ నీళ్లలో మునుగుతే శవన పేరు మారినట్టన కాదా? ఇదేనా ప్రాజెక్టుల మీద పాలమూరు బిడ్డ పాయిరం? వారానికి 2 సార్లు ఢిల్లీకి పోనికి తీర్మాటం అవుతుంది కానీ సొంత జిల్లాలున్న ప్రాజెక్టును పట్టించుకునే తీర్మాటం దొరుకుతలేదా అని సురుకుల వాతలతోటి వాతలు పెట్టినట్టు చేసిండు రామన్న సారు. అయినా మూటబొక్కిన నీళ్లు వస్తలేవనోడు గోకుతలేస్తాడు అన్నట్టు ఎదురుంగా ఎన్నన్నా ఏం గదులనోళ్ళు ఎక్స్లాగా ఎక్కిరిస్తే గదులుతారా అని కామెంట్లు చేయబట్టిండ్రు కాంగ్రెస్ సర్కారు పనితీరు తెలిసిన నెటిజన్లు.